పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఏంటండి? చెప్పాలి. పలుకుబడి ఏంటి అని చెప్పు. పలుకుబడి. టెక్సాల్ పలుకుబడి ఎక్కడ? ఎందుకని వచ్చిన టెక్సాల్ పలుకుబడి అని ఎందుకంటారు? లిసన్ కేర్ఫుల్లీ. నకిలీ నాణ్యాలు జప్తు కావు. అలాగే వరంగల్ ప్రాంతపు వారు కూడా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతారు. అది నిజమైన తెలుగు. టెక్సాల తెలుగు వరంగల్లోనే మాట్లాడతారని ఎవరు రాశారు? అది సాములు సదాశివ గారు రాశారు. అర్థమైందా? పలుకుబడి ఏంటి? ఏనండి ఒక అమ్మాయి చెప్పిన చాలు. పలుకుబడి అంటే అక్కడ ప్రజల్లో ఉండే వాడుక భాషనే పలుకుబడి. నుడికారం అంటే మాట చమత్కారం. అమ్మ కొట్టినట్టు, నేను ఏడ్చినట్టు. అత్త మీద కోపం, దత్త మీద చూపించు. అర్థమైందా? అత్త మీద కోపం, దత్త మీద చూపించు. జాతీయం అంటే ఆ ప్రాంతంలో వాడబడే జాతీయాలు. ఆ జాతీయాలనే జాతీయాలు అంటారు. ఎవరి భాష వారికి వినసొంపు అని ఎవరి గురించి చెప్పారు? ఎవరి భాష వారికి వినసొంపు. ఎందుకంటే ఆ ప్రాంతపు భాష యొక్క నుడికారం, పలుకుబడి, జాతీయాలు వారికి అర్థమవుతాయి. వేరే ప్రాంతపు వారి భాష తెలియదు. వారికి మాట్లాడడానికి సహజ, సులభంగా, సుందరంగా ఉంటుంది వారి ప్రాంతం యొక్క భాష. అందుకని ఎవరి ప్రాంతపు భాష వారికి. ఇప్పుడు మనం తెలంగాణ తీసుకున్న అన్న అంటారు. అక్కడ ఏమంటారు? అన్నయ్య అంటారు. అదే శ్రీకాకుళం అంటే నయ్య అంటూ ఉంటారు. అర్థమైందా? మాండలికం అంటారు. అది డైలెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. దాన్నే మన యాక్ట్ అంటాం కదా, యాక్సెంట్ అంటాం. యాస. మన పలుకుబడి ఏంటి? యాస. మనం మాట్లాడే మాటలో ఉండే 3 ప్రాంతాల్లో 3 రకాలుగా భేదం ఉంది. ఈ ప్రపంచం మొత్తం అయితే అంత ఎన్నో భేదాలు ఉంటాయి కదా. మనిషికి యాస డిఫరెంట్గా ఉంటుంది. యాక్సెంట్ అదే ఉండాలనేది లేదు. భాషగా అర్థమైతే చాలు. అర్థమైందా? పలుకుబడి అంటే యాస. అర్థమైందంటే ఆ పలుకుబడి అంటే యాస. తెలంగాణలో ఒక రకంగా మాట్లాడతారు, రాయలసీమలో ఒక రకంగా మాట్లాడతారు, కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక రకంగా మాట్లాడతారు, ఉభయ గోదావరి జిల్లాలో కూడా మాట్లాడుతుంటారు. ఆయ్ అంటూ ఉంటారు అన్నమాట. అర్థమైందా? ఆయ్ అంటూ ఉంటారు. ఇక్కడేమంటాం మనం? పాలు పగిలిపోయినాయి అంటారు. అంటే ఏపీకి తిరిగిపోయినట్టు. ఇక్కడ ఏమంటారు? బర్రె అంటే అక్కడ గేదె అంటారు. అట్లా అర్థాల్లో తేడా ఉంటుంది. భాషలో మా పలికే దాంట్లో కూడా తేడా ఉంటుంది. అన్నాను అని అంటారు, అన్న అంటారు. ఇక్కడ మనకి అక్కడ కృష్ణా గుంటూరు అనేది అన్నాను అంటారు, చేసాము. అర్థమైందా? ఆ చివరి అనేది నువ్వు అనేది ఆ ధాతు అనేది వచ్చింది. వాడుక పదంలో ధాతు వచ్చింది, ఇక్కడ రాదు. ఆ ధాతు వాడరు. అర్థమైందా? కట్ చేసేస్తారు. అర్థమైందా? అక్కడ మళ్ళీ రాయలసీమ జిల్లాలో కూడా అట్లాగే మాట్లాడుతూ ఉంటారు. నెల్లూరు జిల్లాలో గోరకం ఉంటుంది యాస. ఇది మొత్తాన్ని యాస అంటారు. అదే డైలెక్ట్ అంటే మాండలికం అన్నమాట. ఆ మండలంలో జరిగే భాషనే అంటారు. ఇంకేం క్వశ్చన్స్ చదివు? చెప్పు. అది చెప్పు. హరి రామచంద్ర ఇట్లా పట్టు అని ఎవరన్నారు? కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు ఏమన్నారు? ఎగపట్టు తిరగపట్టు. ఎగపట్టు అంటే ఏంటి? తీసుకోమని ఎగపట్టు అని అన్నాడు. సరే, మనవరాలు ఏమన్నాడు? అందులో లావణ్య చిన్నది, తన 4 ఏళ్ళు పూర్తి చేసుకుంది. వారిద్దరికి తెలుగు యొక్క భాష నుడికారం తెలియదు. వారు మాట్లాడే భాష
అనువదించుకొని మాట్లాడతారు. లావణ్య తాతకు కావాల్సిన వస్తువులు తెచ్చి ఇచ్చేది. ఒకరోజు తాత ఇకపట్టు నీ పాంచంగా డబ్బి అని ఆ ప్రాంత భాషలో మాట్లాడింది. ఇకపట్టు అనగా ఇదిగోనండి తీసుకోండి అని అర్థం వచ్చేలా అన్నది. ఏంటది? పాను డబ్బా, పాను డబ్బా జరబై పట్టు అంది, ఇక పట్టు అంది అని అన్నది. ఆ ప్రాంతపు యొక్క భాషను మాట్లాడినందుకు సామల సదాశివ గారు అబ్బురపడి ఆనందించారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏం చదివా ఆన్సర్? కవిపరిచయం చెప్పు. సామల సదాశివ రచన రచనలు ఏంటి? సామల సదాశివ గారు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని దర్గా మండలం తెలుగుతల్లి గ్రామంలో జన్మించారు. సామల సదాశివ గారు హిందీ, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ, సంస్కృతం భాషల్లో పండితుడు. ఉర్దూ, ఫార్సీ, మరాఠీ, హిందీ భాషల్లోని కవిత్వాలను అనువదించేవాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మార్గాలు, యాది, సంగీతాలు, స్వరలేలు ఇతని ఇతర రచనలు. అమ్జద్ రుబాయి అనువాదానికి ఉత్తమ ఆంధ్ర ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం, స్వరలేల